బీపీ అనేది ఇప్పుడు సాధారణంగా చాలా మందిలో చూస్తూ ఉన్నామండి. బీపీ అంటే ఏంటంటే, మన హార్ట్ రక్తం పంప్ చేసినప్పుడు, మన రక్తనాళాల్లోంచి అది ఫ్లో అవుతున్నప్పుడు, ఎంత ప్రెషర్‌లో ఫ్లో అవుతుంది అనే దాన్ని మనం స్పిగ్మోమానోమీటర్ ద్వారా మెజర్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది. దాన్ని మనం బీపీ అంటాము. చాలా మందిని గమనించినప్పుడు ఇప్పుడు నార్మల్ బీపీ అంటే ఏంటి అనేది ఎలా తెలుస్తుందంటే, హెల్తీగా ఉండే ఒక ఏజ్ గ్రూప్‌లో ఉండే ఇండివిడ్యువల్స్‌ని తీసుకొని, వాళ్ళలో గనక మనం స్టాటిస్టికల్‌గా అందరిని మెజర్ చేస్తే ఎంత వస్తుంది యావరేజ్ బీపీ అనే దాన్ని బట్టి ఇది నార్మల్ బీపీ అనేది నిర్ధారిస్తారు. దానికి 2 స్టాండర్డ్ డీవియేషన్స్ పైన, దానికి 2 స్టాండర్డ్ డీవియేషన్స్ కింద ఉంటే లో బీపీ, హై బీపీ అనేది నిర్ధారిస్తూ ఉంటాం. సో, ఇది ద జనరల్‌గా ఆ రేంజ్‌లో బీపీ ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా లేనట్టు, దానికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళలో కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు అంటే ఎక్కువ సంవత్సరాలు ఇలా ఎక్కువ బీపీ ఉండే వాళ్ళకి గుండెకి సంబంధించిన సమస్యలు గానీ, కిడ్నీకి సంబంధించిన సమస్యలు గానీ, లేకపోతే బ్రెయిన్‌లోని రక్తనాళాలు పగిలిపోవడం గానీ, ఇలాంటి రకరకాల వస్తున్నాయి అనేది గ్రహించడం జరిగింది. సో, దాన్ని బట్టి వాట్ ఈస్ బీపీ అని, హై బీపీ అంటే ఏంటి, లో బీపీ అంటే ఏంటి, డయాబెటిస్ ఉండే వాళ్ళకి ఎంత బీపీ ఉండాలి, మిగతా వాళ్ళకి ఎంత బీపీ ఉండొచ్చు అనేది నిర్ధారించబడుతూ ఉంటుంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే, నాకు కోపం వస్తుంది, ఎక్కువ కోపం వస్తుంది డాక్టర్ గారు, మా ఆయనకి బీపీ ఉంది అని చెప్తారు. కోపం రావటం అనేది వ్యక్తి యొక్క పర్సనల్ బిహేవియరల్ ప్యాటర్న్ ఆర్ అతని యొక్క క్యారెక్టర్. దానికి బీపీకి ఏం సంబంధం లేదు. సంబంధం ఎంతవరకు ఉందంటే, మీకు కోపం ఎక్కువగా వచ్చినప్పుడు న్యాచురల్ రియాక్షన్ లాగా బీపీ పెరుగుతుంది తప్పితే, మీకు బీపీ ఎక్కువ ఉండటం వల్ల కోపం ఎక్కువగా రావడం అనేది మిత్ మాత్రమే. అలాగే ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది అనంటే, ఇప్పుడు మీరు చూసినట్టయితే లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ లాంగర్. ఎక్కువ సంవత్సరాలు జీవించి ఉన్నప్పుడు వయసుతో పాటు మన రక్తనాళాలు స్టిఫ్ అవుతూ ఉంటాయి. వాటిల్లో ఉండే మజిల్స్ కాల్షియం డిపాజిట్స్ అయ్యి పొల్యూషన్ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల, ఫుడ్ వల్ల, ఏజ్ ఎక్కువ ఉండటం వల్ల కూడా ఆర్టరీస్ అనేవి స్టిఫ్ అవుతాయి. స్టిఫ్ అయినప్పుడు న్యాచురల్‌గా బీపీ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో, దిస్ ఈస్ ద రీజన్ వై ద బీపీ హస్ బీన్ frequently seen in many people, because people are living longer and longer, and so large number of people are, and even young people లో కూడా కనిపిస్తున్నాం. అంటే ఇందులో ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాము. అంటే సాధారణంగా వయసుతో పాటు తల్లిదండ్రుల్లో ఉంటేనే సంభవించేదాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాము. వీళ్ళలో కొంతమందికి సెకండరీ హైపర్ టెన్షన్ అని ఉంటుంది. సెకండరీ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే, బాడీలో కొన్ని రకాల ట్యూమర్స్, కొన్ని రకాల హార్మోన్స్ ఉత్పత్తి చేసినప్పుడు రావచ్చు. బాడీలో స్టిరాయిడ్స్ ఎక్కువైనప్పుడు రావచ్చు. థైరాయిడ్‌కి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు రావచ్చు. మన అడ్రినాలిన్, ఈ ఈ హార్మోన్స్ కొన్ని ఉంటాయి. ఈ హార్మోన్స్ ఆల్డోస్టిరాన్ అంటాము. ఇలాంటి హార్మోన్స్ కొన్ని ఎక్కువైనప్పుడు కొన్ని ట్యూమర్స్‌లో రావచ్చు. ఫియోక్రోమోసైటోమా అంటాము. మెటానెఫ్రిన్స్ ఎక్కువై దానివల్ల కూడా రావచ్చు. సో, అతి తక్కువ వయసులో అతి ఎక్కువ బీపీ ఉండి 2, 3 రకాల మందులు వాడినా తగ్గకుండా పెరిగి, వచ్చి తగ్గి ఇలాంటి బీపీలు ఉన్నప్పుడు, ఓహో! ఇది ఏదన్నా వేరే జబ్బు వల్ల ఈ బీపీ ఉందా అనే మనం అనుమానం పడి దానికి తగ్గట్టు టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుందండి. సాధారణంగా వయసుతో పాటు వచ్చేదాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాము. సో, దానికి ఏమిటంటే, ఇప్పుడు అది రాగానే వెంటనే అందరూ మందులు వాడుకోవాలా, ఏదన్నా ఉందా, లేకపోతే మందులు వాడుకోకపోతే ఏమైనా అయిపోతుందా అలా భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. అంటే చాలామందికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే బీపీ పెరుగుతుంది. దాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. దాన్ని చూసేసి ఓకే నీకు బీపీ ఉందని మందులు రాయడం కూడా కరెక్ట్ కాదు. సో, నార్మల్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు మనం మెజర్ చేసుకొని 2, 3 సార్లు అట్లా ఒక వారం పాటు అబ్జర్వ్ చేసి, ఖచ్చితంగా బీపీ ఉంది అని నిర్ధారణ అయిన తర్వాతే మందులు మొదలుపెట్టాలి. సో, మందులే ట్రీట్మెంటా, ఇంకా ఏం ట్రీట్మెంట్ లేదా అంటే, మందులు లేకుండా కూడా లైఫ్ స్టైల్ అంటే జీవన విధానంలో మార్పులు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి చేయాలి. అది చేసినప్పుడు మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినప్పుడు మీకు ఒక మందు వాడుకుంటే ఎంత బెనిఫిట్ వస్తుందో, కేవలం మీ జీవన విధానంలో మార్పులు చేయటం వల్ల మీకు అంత బెనిఫిట్ రావచ్చు. అంటే మీరు ఉప్పు తక్కువగా తినడం గానీ, పచ్చళ్ళు, ప్రాసెస్డ్ ఫుడ్సు, రెడీమేడ్ ఫుడ్సు మానేసి న్యాచురల్ ఫుడ్స్, ఫ్రూట్సు, పొటాషియం ఎక్కువగా ఉండేవి, సోడియం తక్కువగా ఉండేవి కాకుండా పొటాషియం ఎక్కువగా ఉండేవి ఫ్రూట్సు, పచ్చి కూరగాయలు, మొలకలు ఇలాంటివి ఎక్కువగా తింటూ వెయిట్ తగ్గటం మీద దృష్టి పెట్టి, స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్‌ని మేనేజ్ చేసుకొని, బాడీ వెయిట్‌ని మేనేజ్ చేసుకొని, ఎక్సర్సైజ్ కూడా క్రమం తప్పకుండా ఉంచుతూ, మెంటల్ బ్యాలెన్సు ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉంచుకుంటే, ఖచ్చితంగా ఒక టాబ్లెట్ వేసుకుంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అంత ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఇది మాత్రమే చేసి బీపీ కంట్రోల్ చేసుకోగలమా? కొన్ని కొన్ని సందర్భాలలో ఇవి చేస్తే కంట్రోల్ వస్తుంది. బట్ ఏదో ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో బికాస్ ఆఫ్ ద న్యాచురల్ ప్రాసెస్ బీపీ కంట్రోల్ రాకపోవచ్చు. సో, అప్పుడు మందులు వాడుకోవాల్సి ఉంటుంది. సో, నేను మందులు వాడుకోను,
ఓన్లీ ఇవి చేసి మాత్రమే బీపీ తగ్గించుకుంటాను అలా హార్డ్గా ఫిక్స్డ్గా ఎప్పుడు ఎవరు ఉండకూడదండి. ప్రాసెస్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు లైఫ్ స్టైల్ చేయకుండా మందుల మీద ఆధారపడకూడదు. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయాల్సిందే బీపీ తగ్గించుకోవడానికి న్యాచురల్‌గా. అవన్నీ చేశాక కూడా బీపీ కంట్రోల్ అవ్వకపోతే మందులు కూడా వాడుకోవాల్సిందే. ఎందుకంటే లాంగ్ టర్మ్‌లో ఈ బీపీ ఎక్కువ ఉండడం మూలాన హార్ట్ మీద ప్రెషర్ పడి హార్ట్ ఉబ్బడము, హార్ట్ ఫెయిల్యూర్స్ అంటాము. అదేవిధంగా బ్రెయిన్ హెమరేజెస్, అదేవిధంగా కిడ్నీ డ్యామేజు ఇలాంటివి జరుగుతా ఉంటాయి. సో, ఇది కాపాడుకోవాలి. మన కిడ్నీస్, బ్రెయిన్స్, హార్ట్ కాపాడుకోవాలంటే బీపీ ఎక్కువగా ఉంటే మందు వాడుకోవాలి. బట్ అది వాడే ముందు నిజంగా బీపీ ఉందా లేదా? నా జీవన విధానంలో ఏం మార్పులు చేసి దీన్ని తగ్గించుకోవాలి? ఇవి పర్మనెంట్‌గా చేంజెస్ చేసుకొని మందులు కూడా హెల్ప్ తీసుకోవచ్చు.